రాజ్యాంగ సవరణల గురించి మనం తెలుసుకుందాం. 1వ రాజ్యాంగ సవరణ 1951 1 అని గుర్తుపెట్టుకోండి. ఇది భూ సంస్కరణలకు సంబంధించింది. చట్టాన్ని ఏం చేశారంటే 9వ షెడ్యూల్ను చేర్చి 9వ షెడ్యూల్లో పెట్టారు. 9వ షెడ్యూల్లో పెట్టడం వల్ల వీటికి కొంత ఇమ్యూనిటీ కల్పించారు. 1 అయిపోయింది. 42వ రాజ్యాంగ సవరణ 1976 4 + 2 6 1976 అని గుర్తుపెట్టుకోండి. ఇది మినీ రాజ్యాంగం. దీన్ని మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. ఇది రాజ్యాంగానికి రివిజన్ లాంటిది. ఈ రాజ్యాంగ సవరణలో కన్నిటికంటే పెద్దది. ఇది ఇందిరా గాంధీ టైంలో చేశారు. 44వ రాజ్యాంగ సవరణ 4 + 4 8 1978 అని గుర్తుపెట్టుకోండి. ఇది 19 1F మరియు 31 నిబంధనలను అనుసరించి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలోంచి తొలగించారు. దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే 6 సంవత్సరాల రాష్ట్ర శాసనసభల కాల పరిమాణాన్ని 5 సంవత్సరాలు తగ్గించారు. 61వ రాజ్యాంగ సవరణ 21 అని గుర్తుపెట్టుకోండి. 21 సంవత్సరాలు ఓటింగ్ హక్కు ఉన్న దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించారు. 73 74 రాజ్యాంగ సవరణలు. 73 రాజ్యాంగ సవరణ పంచాయతీలకు సంబంధించింది. పంచాయతీలోని 29 అంశాలతో కూడిన పంచాయతీరాజ్ చట్టాన్ని 11వ షెడ్యూల్లో చేర్చారు. 74వ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీలకు సంబంధించినది. 101 రాజ్యాంగ సవరణ GSTకి సంబంధించింది. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టీలో 1 ఉంది కాబట్టి 1 101 రాజ్యాంగ సవరణ. 102 ఉంది కాబట్టి BC 2 అక్షరాలు ఇట్లా గుర్తుపెట్టుకోండి. వెనుకబడిన తరగతుల కమిషన్కి రాజ్యాంగ హోదా కల్పించడానికి 102వ రాజ్యాంగ సవరణ చేశారు. 103 EBC 3 అక్షరాలు, ఇక్కడ 3. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు EBCలకి 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం కోసం 103 రాజ్యాంగ సవరణ చేశారు. 104వ రాజ్యాంగ సవరణ ఇది లోక్సభల్లో ST మరియు SCలకి మరొక 10 సంవత్సరాలు రిజర్వేషన్ పొడిగించడానికి 104 చేశారు. ఇది 2 4 ఇది 104 అని గుర్తుపెట్టుకోండి. 105వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారిని గుర్తించే అధికారం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకి ఉంటుందని 105 చేశారు. చాలు.